రోజు రోజుకి వాళ్ళంత రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్ లో బతకలేవకుండా చేసుకుంటే ఇంకోతాడు బతకలేవకుండా చేసుకుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషం లేదా? మీరు మాత్రం మనుషులు కాదా? ఆడైనా మగైనా మనం మనుషులమే గుర్తుపెట్టుకోండి. మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నపుంసకుల కంటే కూడా ప్రమాదకాలు మీరు నపుంసకులు అవ్వద్దు. హోంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి. లక్షల మంది పురాణాలు వింటున్నారు. ఇంకా ఎక్కువగా తయారవ్వాలి, పురాణములు వినాలి, ధర్మం కోసం నిలబడాలి. చైతన్యం చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే. వాడు పందులు కన్నట్టు 10 మందిని అంటూ ఉంటే మీరు 3 మనుషులు కనలేరా? కనండి, కానీ 3ని పోషించండి. అందులో ఒక్కొక్కండి దేశానికి ఇవ్వండి, మన మిలిటరీకి ఇవ్వండి, మన ధర్మం కోసం ఒకటి ఇవ్వండి. 2 ఇంట్లో అట్టే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ప్రతి ఇంట్లోనూ ఒక పురుషుడు, ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి. ఈ దరిద్రపు సెక్యులర్ భావానికి తీసేయండి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి. సత్యం ఎప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అంటగట్టి ఉన్న దేశంలో కూడా మనం బతకలేకుండా అయిపోతున్నాం అంటే దీనికి గల మూల కారణం ఆనాడు ఆ నెహ్రూ గాడు. వాడికి సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మహాత్మా బిరుదు కూడా ఇవ్వకూడదు, ఎవరేమనుకున్నా సరే. మళ్ళీ ఇంకోసారి గోవిందా.